హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం సిసిఎన్ఏ కోర్సు తెలుగులో స్టార్ట్ చేస్తున్నాను. సిసిఎన్ఏ అంటే సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్ అండి. సో మనకు ఎప్పుడైనా మనం నెట్వర్కింగ్ ఫీల్డ్లో జాబ్ చేయాలా, అలాంటి నెట్వర్కింగ్ కంపెనీ ఇలాంటి ఐఎస్పి ప్రొవైడర్స్ ద్వారా జాబ్ చేయాలా, నెట్వర్కింగ్ బేస్గా కొన్ని జాబ్స్ ఉంటాయి, హార్డ్వేర్ బేస్ అండ్ నెట్వర్కింగ్ బేస్. సో జాబ్ చేయాలంటే సిస్కో సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి చాలా వాల్యూ ఉంది. సో అది కూడా సిస్కో వాళ్ళే ఎగ్జామ్ పెడతారు ఆన్లైన్లో, దాని పాస్ అయితే చాలా వాల్యూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా ఈజీగా కూడా మీకు జాబ్ దొరుకుద్ది. సో ఈ కోర్సులో నేను మీకు బేసిక్ కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంది, దాని డివైజెస్ అంటే ఏంది, తర్వాత స్విచెస్ అంటే ఏంది, రూటర్స్ అంటే ఏంది, దాని ఫీచర్స్, దాని అప్లికేషన్స్ మొత్తం చెప్పబోతున్నాను. ఓకే, సో నా పేరు ఫాయిజ్ అహ్మద్. ఈ కోర్సు డివిడీస్ కావాలన్నా మీకు తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో దొరుకుతాయి. అలాగే మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయనుకోండి, మా బ్లాగ్ చెక్ చేయండి, లేకపోతే మా ఫోన్ నెంబర్ ఇచ్చినాము, దానికి కాల్ చేయొచ్చు, లేకపోతే మా ఈమెయిల్ కూడా ఇచ్చినాము, అక్కడ మీ క్వరీస్ని పోస్ట్ చేయొచ్చు. మీరు ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ ఇస్తాం. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్, వాట్ ఈస్ మీన్ బై కంప్యూటర్ నెట్వర్క్ అంటే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్. సో ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెనేషన్ మొత్తం తెలుగులో ఉన్న నోట్స్ మట్టుకు ఇంగ్లీష్లో ఉంటుందండి. ఓకే, అది తెలుగులో రాయలేము కాబట్టి ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, కంప్యూటర్ నెట్వర్క్ అంటే డెఫినేషన్ ఏందో. సో ఫస్ట్ ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ఏ కలెక్షన్ ఆఫ్ కంప్యూటింగ్ డివైజెస్ దట్ ఆర్ కనెక్టెడ్ ఇన్ వేరియస్ వేస్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అండ్ షేర్ రిసోర్సెస్. Usually the connections between computer in a network are made using a physical wires or cables. సో కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటంటే డిఫరెంట్ కంప్యూటింగ్ డివైజెస్ అంటే ఒక కంప్యూటర్తో కనెక్ట్ చేసిన ఏ డివైజ్ అయినా దాన్ని కంప్యూటింగ్ డివైజ్ అని చెప్పొచ్చు. ప్రింటర్ కావచ్చు, స్కానర్ కావచ్చు, ఫ్యాక్స్ కావచ్చు, లేకపోతే ఈవెన్ జెరాక్స్ మెషిన్ కూడా మనం కంప్యూటర్ డివైజింగ్ అనుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏదైతే మన కంప్యూటర్ డివైజెస్ కనెక్ట్ చేస్తున్నామో అన్నీ దాన్ని కంప్యూటింగ్ డివైజ్ అని చెప్తుంటాం. సో అవన్నీ కనెక్ట్ చేసుకొని ఆ డివైజెస్ మొత్తం షేర్ చేసుకోవడం అంటే ఒక షేర్ చేసుకోవడం, లేకపోతే రిసోర్సెస్ని అందరు కలిసి షేర్ చేసుకోవడం. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రూమ్ ఉంది, రూమ్లో 50 కంప్యూటర్లు ఉన్నాయనుకోండి, ఒకే ప్రింటర్ ఉందనుకోండి, కంప్యూటర్ నెట్వర్క్లో ఆ ప్రింటర్ ఇన్స్టాల్ చేసుకొని సెట్ చేసుకొని అందరూ 50 మంది ఆ ప్రింటర్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే 50 మందికి 50 ప్రింటర్లు అవసరం లేదు, ఒకే ప్రింటర్తో కంప్యూటర్ నెట్వర్క్లో పెట్టుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా కంప్యూటర్ నెట్వర్క్ అనేది కేబుల్స్తో లేకపోతే వైర్స్తో ఫిజికల్గా ఎస్టాబ్లిష్ చేస్తాం. అలాగే కంప్యూటర్ నెట్వర్క్ని మనం వైర్లెస్గా కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సో జనరల్గా కంప్యూటర్ నెట్వర్క్ యూజ్ చేసి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ అప్లికేషన్ చూద్దాం, ఫైల్ షేరింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 సిస్టమ్స్ ఉన్నాయి, 50 ఒక ఆఫీస్లో, ఒక రూమ్లో అనుకుంటే. సో ఒక నెంబర్ 1 సిస్టమ్ దగ్గర ఒక పర్సన్ ఉన్నారు, నెంబర్ 20 దగ్గర ఒక సిస్టమ్ దగ్గర ఒక పర్సన్ ఉన్నారు, నెంబర్ 50 సిస్టమ్ దగ్గర ఒక పర్సన్ ఉన్నారు. వాళ్ళకి ఫైల్ షేరింగ్ అంటే ఒకే ఫైల్ మన 3 మెంబర్స్ పనిచేయాలనుకోండి, 3 మెంబర్స్ సేమ్ ఫైల్ ఓపెన్ చేసుకుని డేటా అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. ఆ డేటా ఏదైతే అప్డేట్ చేస్తున్నారో అది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ విధంగా చేసుకోవచ్చు. లేదంటే ఒక పర్సన్ దగ్గర నుంచి ఇంకో పర్సన్కి ఫైల్ సెండ్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే షేర్ చేసుకోవచ్చు. అదొకటి. ప్రింటర్ షేరింగ్, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పానండి. ఒక 50 సిస్టమ్స్ ఉన్నాయి, ఒకే ప్రింటర్ ఉందనుకోండి, ఆ ప్రింటర్ని మనం కంప్యూటర్ నెట్వర్క్లో ఎస్టాబ్లిష్ చేసుకుని మనం చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే 50 సిస్టమ్స్కి 50 ప్రింటర్లు అవసరం లేకుండా. అలాగే ఒక కంప్యూటర్ నెట్వర్క్ ఉంది, మనం ఒక సింగిల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందనుకోండి, ఒక రూటర్ పెట్టుకుని ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మొత్తం షేర్ చేసుకొని మొత్తం 50 మంది కూడా ఇంటర్నెట్ వచ్చేటట్టు మనం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆన్లైన్ గేమింగ్. కంప్యూటర్ నెట్వర్క్ ఉందనుకోండి, అది ఇంటర్నెట్ ఉండొచ్చు, లేదంటే ఇంటర్నెట్ లేకుండా కంప్యూటర్ నెట్వర్క్ ఉండొచ్చు. సో మనం ఆన్లైన్ గేమ్స్ కూడా చాలా ఈజీగా ఆడుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ గేమ్స్ ఉన్నాయండి. ఇక్కడ మనం ఒక గేమ్ ఆడుతున్నాం అనుకోండి, క్యాండీ క్రష్, వేరే ఎక్కడో కార్నర్లో మన వేరే ఫ్రెండ్ మనతో ఆడుకునే ఛాన్స్ ఉంది. కంప్యూటర్ నెట్వర్క్ అని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే, ఇంటర్నెట్ కాకుండా జనరల్ మొత్తం 4 సిస్టమ్స్ కంప్యూటర్ నెట్వర్క్లో ఉన్నాయనుకోండి, అక్కడ కూడా మనం ఆన్లైన్ గేమ్స్ షేర్ చేసుకుని ఆడుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఆడియో వీడియో కాల్స్.
ఆడియో కంప్యూటర్ నెట్వర్క్ ఉందనుకోండి, మనం చాలా ఈజీగా 50 మంది లేకుంటే 100 మంది ఒక రూమ్లో ఉన్నారు, అందరి కంప్యూటర్స్ ఉన్నాయి, చాలా ఈజీగా ఆడియో వీడియో కాల్స్ని కూడా మనం యాక్టివేట్ చేసుకుని ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలాగే ఒక కంపెనీ ఉంది, కంపెనీకి సంబంధించి డేటా మొత్తం ఒక సర్వర్లో పెట్టుంటాం, సర్వర్లో నుంచి మన డేటా యాక్సెస్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ కంప్యూటర్ నెట్వర్క్. అలాగే ఫైల్ ట్రాన్స్ఫర్. సో ఫస్ట్ పాయింటే చెప్పాము. సో ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఫైల్ చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, సీడీలో పెట్టో లేదంటే పెన్ డ్రైవ్ కూడా లేదు, సీడీలో పెట్టో లేదంటే ఫ్లాపీ డ్రైవ్లో పెట్టో లేకపోతే ఏమైనా పోస్ట్ చేసి పంపించేవాళ్ళం. బట్ కంప్యూటర్ నెట్వర్క్ ఉందనుకోండి చాలా ఈజీగా పంపించవచ్చు. ఇంకా ఇంటర్నెట్ ఉందనుకోండి, కంప్యూటర్ నెట్వర్క్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్నెట్ ఉంటే ఇంకా చాలా ఈజీగా పంపించవచ్చు. నెక్స్ట్, జనరల్గా ఒక కంప్యూటర్ నెట్వర్క్ బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కంప్యూటర్ నెట్వర్క్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో జనరల్గా క్లయింట్ ఉంటుంది, తర్వాత స్విచ్, తర్వాత ఫైల్ సర్వర్. సో సర్వర్స్ గురించి నెక్స్ట్ టాపిక్స్లో చాలా వస్తుంది, డీటెయిల్స్గా అక్కడ చెప్తాను నేను. సో క్లయింట్ అంటే ఒక డెస్క్టాప్ ఉండొచ్చు, లేక సిస్టమ్ ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు, లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ సిస్టమ్. ఒక యూజర్, జనరల్ ఒక ఎండ్ యూజర్ మనం యూజ్ చేసే దాన్ని క్లయింట్ అంటాం. సో అవన్నీ ఇక్కడ స్విచ్కి కనెక్ట్ చేసి ఉంటాం. అలాగే సర్వర్ ఉంటుంది, జనరల్గా ఫైల్ సర్వర్ అనుకుందాం. ఆ ఫైల్ సర్వర్ కూడా ఒక స్విచ్కి కనెక్ట్ చేసి ఉంటాం. మొత్తం ఈ క్లయింట్ అండ్ సర్వరు డైరెక్ట్గా కనెక్ట్ చేయకుండా ఒక ఇంటర్మీడియట్గా ఒక స్విచ్ పెట్టుకుని ఇక్కడి నుంచి మనం కనెక్షన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక ఫైల్ కావాలి, ఒక డేటా కావాలని రిక్వెస్ట్ పంపిస్తారు, కమాండ్స్ ఇస్తాడు. కమాండ్ ఇచ్చిన తర్వాత స్విచ్ వస్తుంది, స్విచ్కి వచ్చిన తర్వాత ఫైల్ సర్వర్కి ఆ మెసేజ్ పోద్ది. ఫైల్ సర్వర్ పోయిన తర్వాత ఫైల్ సర్వర్ ఆ కమాండ్ రీజనబుల్ కమాండ్ అయితే దానికి సంబంధించిన డేటా ఫైల్ సర్వర్లో ఉంటే ఆ డేటాని డిస్పాచ్ చేస్తుంది. డిస్పాచ్ చేసిన డేటా అగైన్ సర్వర్ దగ్గర నుంచి క్లయింట్కి వచ్చేస్తుంది. సో అంటే ఈ ప్రాసెస్ జరగడానికి కంప్యూటర్ నెట్వర్క్లో 2 కాన్సెప్ట్స్ మెయిన్ అండి. నెంబర్ 1 ఈజ్ ఏ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో క్లయింట్లో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉంటుంది, అలాగే ఫైల్ సర్వర్లో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉంటుంది. ఒక 2 సిస్టమ్స్ కంప్యూటర్ నెట్వర్క్స్లో కనెక్షన్స్ ఉన్నాయంటే, ఫిజికల్గా వైర్ కనెక్షన్ చేస్తున్నామంటే, కేబుల్స్ వేసి కనెక్షన్ చేసినామంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ కంపల్సరీ ఉంటుంది. అగైన్ ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి మ్యాక్ అనే అడ్రస్ అంటాం, మీడియం యాక్సెస్ కంట్రోలర్ ఒక అడ్రస్ ఉంటుంది. ప్రతి సిస్టమ్కి యూనిక్ ఒక అడ్రస్ ఉంటుంది, దాన్ని మ్యాక్ అంటాం. క్లయింట్ అండ్ ఫైల్ సర్వర్కి ఆ అడ్రస్, ఆ స్విచ్కి మొత్తం ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసినప్పుడు స్విచ్కి ఆ స్విచ్ చాలా ఈజీగా ఏ అడ్రస్ ఎక్కడ ఉంది అంటే, ఏ మ్యాక్ అడ్రస్ ఎక్కడ ఉంది, ఏ నిక్తో ఆ మ్యాక్ అడ్రస్ అసోసియేట్ ఉందో మొత్తం ఇక్కడ ఒక లెర్నింగ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది స్విచ్లో. ఆ స్విచ్ని మనం యూజ్ చేసి మొత్తం డేటా యాక్సెస్ అవుతూ ఉంటుంది. ఫైల్ సర్వర్ దగ్గర నుంచి ఏ క్లయింట్కి ఏ డేటా పంపించాలో, ఏ క్లయింట్ నుంచి ఏ సర్వర్కి మనం డేటా పంపించాలో. ఫైల్ సర్వర్ ఒకటే కాదు, రెండు కూడా పెట్టుకోవచ్చు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, అది కూడా తర్వాత చెప్తాను నేను. సో ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రూటర్ అంటే ఏంటంటే స్విచ్ లాగా పనిచేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే అవుట్ సైడ్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్స్, లేదంటే రిమోట్ నెట్వర్క్స్, లేకపోతే వ్యాన్ లింక్స్ అవన్నీ మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ నెట్వర్క్ ఉంది, కంప్యూటర్ నెట్వర్క్కి మనం ఇంటర్నెట్ పెట్టుకోవాలనుకోండి, రూటర్ కంపల్సరీ. సో ఈ విధంగా జనరల్గా ఒక కంప్యూటర్ నెట్వర్క్ని మనం చాలా ఈజీగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ డయాగ్రామ్ అండి. ఓకే, సో బెస్ట్ బెనిఫిట్స్ లేకపోతే అప్లికేషన్స్, కంప్యూటర్ నెట్వర్క్ ఉంటే బెస్ట్ బెనిఫిట్స్ అండ్ అప్లికేషన్స్ ఏంటంటే షేరింగ్ అండ్ కనెక్టివిటీ. సో షేరింగ్ అండ్ కనెక్టివిటీ, అసలు షేరింగ్ అంటే ఏంది, కనెక్టివిటీ అనేది చూద్దాం. సో షేరింగ్ అండ్ కనెక్టివిటీ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ డెఫినేషన్లో చెప్పుకున్నామండి. కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించి ఏదైతే కాంపోనెంట్స్, ఏదైతే స్పేర్ పార్ట్స్ ఉన్నాయో, లేకపోతే ఏదైతే డిఫరెంట్ డివైజెస్ ఉన్నాయి, దాని అన్నింటినీ కంప్యూటింగ్ డివైజెస్ అంటాం. సిడి రామ్ కానివ్వండి, ఫ్యాక్స్ కానివ్వండి, మోడమ్ కానివ్వండి, ప్రింటర్ కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ థింగ్స్, అవన్నీ మనం కంప్యూటింగ్ డివైజెస్ అంటాం. సో ఇవన్నీ కంప్యూటర్ నెట్వర్క్లో ఉంటే మొత్తం ఒక మోడమ్ ఉందనుకోండి, లేకుంటే ఒక ఫ్యాక్స్ మిషన్ ఉందనుకోండి, 50 సిస్టమ్స్ ఒక రూమ్లో ఉన్నాయనుకోండి, సేమ్ సింగిల్ ఫ్యాక్స్ మిషన్ ఉంటే 50 మంది కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ అక్కడ మన కంప్యూటర్ నెట్వర్క్ బాగా పనిచేస్తుంటాం. అలాగే సింగిల్ మోడమ్తో 50 మందికి మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఒక సింగిల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం డేటా మొత్తంని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫైల్ ట్రాన్స్ఫర్, డేటాబేస్ యాక్సెస్ మొత్తం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం షేరింగ్ అండ్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు బై యూజింగ్ కంప్యూటర్ నెట్వర్క్స్. అలాగే
వేరే బెనిఫిట్స్ ఏముంటాయంటే కంప్యూటర్ నెట్వర్క్స్లో, సో స్పీడ్ అంటే మనం వర్క్ చేసే స్పీడ్ అంటే వర్క్ చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. అలాగే మొత్తం కాస్ట్ కూడా చాలా తగ్గద్ది. అంటే 50 సిస్టమ్స్ ఉన్నాయి, 50 సిస్టమ్స్కి 50 ప్రింటర్లు అవసరం లేదండి. కంప్యూటర్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ ల్యాబ్లో 50 సిస్టమ్స్ ఉండే ల్యాబ్లో ఒకే ప్రింటర్ పెట్టుకుని మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. అలాగే సెక్యూరిటీ కూడా చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ఒక సర్వర్ ఉంటుంది కాబట్టి ఆ సర్వర్ని పక్కగా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే సెక్యూరిటీ పరంగా కూడా చాలా సేఫ్గా మన డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సెంటర్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్, ఒక సర్వర్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మొత్తం మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నెట్వర్క్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ ఉందనుకోండి, ఎలక్ట్రానిక్ మెయిల్స్ అంటే ఈమెయిల్ కూడా పంపించుకోవచ్చు. అలాగే ఫ్లెక్సిబుల్ యాక్సెస్, ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడాలు, ఆడియో వీడియో కాల్స్, మెసేజెస్ పాస్ చేసుకోవడాలు, సటన 50 సిస్టమ్స్లో మొత్తం యాక్సెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అలాగే దీంతో కొన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఒక్కొక్కసారి ఆర్గనైజేషన్ చిన్నది ఉందనుకోండి, అక్కడ మనం కంప్యూటర్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా కాస్ట్తో కూడుకున్న పని ఉంటుంది. అలాగే మొత్తం కంప్యూటర్ నెట్వర్క్ మెయింటైన్ చేయడానికి ఒక బాగా ఎక్స్పీరియన్స్ అడ్మినిస్ట్రేషన్ కంపల్సరీ కావాలి. అడ్మినిస్ట్రేటర్ సరిగా లేరనుకోండి, కంప్యూటర్ నెట్వర్క్ సరిగా మెయింటైన్ చేయలేము. మొత్తం ఎంత ఏం చేసినా అడ్మినిస్ట్రేటర్ సరిగా లేకపోతే కంప్యూటర్ నెట్వర్క్లో మొత్తం ప్రాసెస్ సరిగా జరగదు. నెక్స్ట్, ఒక్కోసారి ఫైల్ సర్వర్ పోయిందనుకోండి, మనం చేసే సర్వర్ పోయిందనుకోండి, మొత్తం ప్రాసెస్ 50 సిస్టమ్స్ మొత్తం ఉన్నా మనం ఏ చిన్న పని కూడా చేసుకోలేము, జాగ్రత్తగా ఉండాలా. అలాగే కేబుల్, ఫిజికల్గా ఒక సిస్టమ్కి ఇంకో సిస్టమ్కి కేబుల్స్ వైర్స్ కనెక్ట్ చేసుకుంటాం అని చెప్పాను ఇందాకే. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ అండ్ వైర్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అవి కూడా ఫెయిల్ అయ్యాయి అనుకోండి, ఫిజికల్ డ్యామేజ్ అయ్యాయి, ఇలాంటి డిస్కనెక్ట్ అయిపోయాయి, అప్పుడు కూడా మనకు కంప్యూటర్ నెట్వర్క్ ఉన్న మనకి దేనికి పనికి రాకుండా అయిపోద్ది. సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో నెట్వర్క్ డివైజెస్ గురించి, నెట్వర్క్ క్యారియర్స్ అంటే కేబుల్స్, వైర్స్ గురించి, స్విచెస్ గురించి, రూటర్స్ గురించి కూడా చెప్పబోతున్నాను. సో ఏమైనా క్వరీస్ ఉంటే మీరు ఇక్కడ మా బ్లాగ్ ఇచ్చినాను, బ్లాగ్కి కానీ మా ఈమెయిల్ ఐడికి కానీ లేదంటే మా ఫోన్ కానీ చేసి క్వరీస్ క్లారిఫై చేసుకోండి. అలాగే ఈ కోర్స్ సంబంధించి DVDs కూడా మా దగ్గర తెలుగు, ఇంగ్లీష్, హిందీలో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.